గబ్బా వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం టీమిండియా 260 పరుగులకు ఆలౌట్ అయింది. 185 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 89/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో భారత్ ముందు 275 పరుగుల లక్ష్యం నమోదైంది. ఈ లక్ష్య ఛేదనకు టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయి సమయానికి భారత్ 8/0తో నిలిచింది. వర్షం తీవ్రత పెరగడంతో అంపైర్లు మ్యాచ్ ని డ్రాగా ప్రకటించారు. మూడో టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో ఇరు జట్లు సిరీస్ తో 1-1తో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఆస్ట్రేలియా జట్టు 2వ స్థానంలోనూ, భారత జట్టు 3వ స్థానంలోనూ కొనసాగుతున్నాయి. దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ టీమిండియాకు ఇంకా WTC ఫైనల్ ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు జట్లకు 4 పాయింట్లు వచ్చాయి. WTC పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 10 మ్యాచ్లలో 6 గెలిచింది. ఆ జట్టు 3 ఓడి 1 మ్యాచ్ డ్రా చేసుకుంది. ప్రోటీస్ జట్టు 76 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది. కంగారు జట్టు 15 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించింది. 4 మ్యాచ్ల్లో ఓటమి చవిచూడగా 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. WTC ఫైనల్ చేరేందుకు భారత్ కు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్ లో భారత్ కు మరో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్ల ఫలితాలు మాత్రమే భారత్ ఆస్ట్రేలియా మధ్య ఏ జట్టు ఫైనల్ కు చేరుకోవాలో నిర్ణయిస్తాయి. మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే భారత జట్టు 138 పాయింట్లతో పాటు 60.52% ఉంటుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ రేస్ కు దూరం అవుతుంది. ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకను 2-0తో ఓడించినట్లయితే WTC ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. భారత్ ఆస్ట్రేలియా సిరీస్ 2-2తో సమమైతే భారత్ 126 పాయింట్లు 55.26 పాయింట్ల శాతాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకతో కనీసం 1 విజయంతోనైనా ఆస్ట్రేలియా భారత్ ను అధిగమిస్తుంది.